సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏజ్ రిలాక్సేషన్ విషయంలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ విషయంలో కొంచెం టెన్షన్ ఉన్నారు. ఇంకా గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు, ఒక పక్క నోటిఫికేషన్లు పడుతున్నాయి, మేము అప్లై చేసుకోవాలా లేదా, గతటువంటి ఏజ్ రిలాక్సేషన్ కి ఇప్పటికీ ఎటువంటి సడలింపులు ఇవ్వలేదు, మరి ఏంటి 46 అన్నారు, మరి 46 సంవత్సరాలు దాటిన వాళ్ళు చేసుకోవచ్చా చేయకూడదా అనే ఒక టెన్షన్ అయితే ఉంది. మరి నోటిఫికేషన్ అయితే వరుసగా వచ్చేస్తున్నాయి, మరి ఉద్యోగాలు వస్తాయా రావనే టెన్షన్ కొంతమందిలో ఉంది. సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఒక క్రియేట్ అవుతుంది టెన్షన్ వాతావరణం. సర్కార్ మాత్రం సైలెన్స్ గా ఉంది. ఎందుకు అంటారు? అసలు ఏంటి? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ప్రభుత్వ ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం అని ఎన్నికల వాగ్దానం చేశారు. అదే కాకుండా చాలా కాలం నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు, గత ప్రభుత్వంలో మీకు ఏ ఉద్యోగాలు దొరకలేదు, కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ 10 ఏళ్ళు సుమారుగా ఆ ప్రభుత్వం పరిపాలించినంత కాలం మీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు ఏం దొరకలేదు, కాబట్టి ఆ 10 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ దీంట్లో ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. సరే, ప్రభుత్వం వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందర 34 సంవత్సరాలు మాత్రం ఇంతకుముందు ఉండేటువంటి మ్యాక్సిమం ఏజ్ ఎవరైనా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మ్యాక్సిమం 34 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు జనరల్ కేటగిరీలో. అది ఎస్సీ ఎస్టీలకు అయితే రిలాక్సేషన్ ఉంటుంది, వాళ్ళకి 4 to 6 ఇయర్స్ దాదాపుగా రిలాక్సేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. సరే, ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా మొదటి సంవత్సరం 10 ఏళ్ళు ముందు రిలాక్స్ చేశారు, అంటే 34 నుంచి 44కు వచ్చారు. తర్వాత ఒత్తిడి పెంచితే ఇంకో 2 ఏళ్ళు ఇంకా అదనంగా కూడా ఇచ్చారు, అంటే 46 ఇయర్స్ వరకు ఎవరైనా సరే జనరల్ కేటగిరీ లోపల అప్లై చేసుకో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ రాయడానికి, ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి అర్హులుగా చేశారు. అయితే ఆ జీవో లోపల డేట్ మెన్షన్ చేశారు, ఇది 2026 ఫిబ్రవరి 8 వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఆలోచించుకొని ఏం చేయాలో ఆలోచిస్తుంది, అంటే అప్పట్లోగా వచ్చేటువంటి అన్నిటికీ వర్తిస్తుంది చెప్పించి. సరే, ఫిబ్రవరి 8 అయిపోయింది, లోపల కొన్ని ఎగ్జామినేషన్స్ పెట్టారు, కొంతమందికి సుమారుగా 60-70 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే గతంలో ఎగ్జామ్స్ జరిగి అవి కోర్టుల్లో పెండింగ్లో ఉండే కూడా కలుపుకుంటే ఒక 60-70 వేల దాకా ఇచ్చినట్టుగా ప్రభుత్వం చెప్తోంది. ఫిబ్రవరి 8 తర్వాత కొత్త జీవో రాలేదు, పాత జీవో టైం ముగిసిపోయింది. అంటే పాతది ఏదో అదే రిలాక్సేషన్, ఇంకా 34 ఇయర్స్ అనేది మొదటి నుంచి ప్రామాణికంగా ఉన్నది కాబట్టి దాన్నే తీసుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఈ లోపల కొన్ని ఉద్యోగాలు పడ్డాయి, వాటికి 34 ఇయర్స్ లెక్క వేసుకొని దాని ప్రకారమే వాళ్ళు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు, ఉద్యోగాలు కూడా వచ్చేసి. అంటే ఇక్కడ ముందు జరగబోయే అన్ని పరీక్షలకి అన్ని ఉద్యోగాలకి 34 ఇయర్సే జనరల్ కేటగిరీ లోపల హైయెస్ట్గా ఉంటుంది, ఆ పైన ఉండేటువంటి వాళ్ళకి అవకాశం లేదు అనేది అర్థమైపోయింది. దీంతో వేలాది మంది 10 ఏళ్ళు ఉద్యోగాలు రాకుండా ఉన్నవాళ్ళు వేలాది మంది చదువుతూనే ఉన్నారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు తయారవుతూనే ఉన్నారు, కోచింగ్ సెంటర్లో చేరుతూనే ఉన్నారు, ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నారు, పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నారు, ఇది చదువుకుంటున్నారు, మొత్తం మీద జీవితం గడుపుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాంట్లో జీవితం 44 ఏళ్ళు 46 ఏళ్ళు వచ్చేదాకా, అంటే దాదాపుగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 50 ఏళ్ళు వస్తుంది. 50 ఏళ్ళ దాకా జీవితం లోపల ఉద్యోగం దొరికినంత మాత్రం బతకడానికి అయితే తప్పదు కదా, ఏదో ఒకటి ఉద్యోగం చేసుకొని ఏదో ఒకటి చేసుకొని బతకాలి, కాబట్టి ప్రైవేట్ ఉద్యోగాలు అవి చేసుకొని బతుకుతూ ఉన్నారు. ప్రభుత్వం మొదట్లో ఉన్నంత ఇది ఇప్పుడు ఆలోచిస్తుంది, ఎందుకంటే 60 ఏళ్ళకి 58 ఏళ్ళకి 60 ఏళ్ళకి ఈ మధ్యలో రిటైర్ అయిపోతారు. అంటే 10 ఏళ్ళు మాత్రమే చేసినందుకు కానీ వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, వీళ్ళకి అనేక రకాల సౌకర్యాలు కల్పించాలి, అన్నీ కల్పించాలి. ఇది ప్రభుత్వానికి మోయలేని భారం. ఇప్పుడు ప్రభుత్వం ఎవరైతే రిటైర్డ్ అయినారో రిటైర్డ్ వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇంతవరకు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఆగిపోయే పరిస్థితి. 8,000-10,000 కోట్లు బాకీలు ఉన్నాయి, అవి తీర్చడం ఎట్లా కానీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక 10 ఏళ్ళు 14-15 ఏళ్ళు జాబ్ చేస్తే మాత్రం యాక్చువల్గా అయితే ఇంతకుముందు 20-25 ఏళ్ల లోపల చదువు పూర్తి చేసుకొని 20 తర్వాత ఎవరైనా సరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు. 25 ఇయర్స్ లోపల ఉండేవాళ్ళే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కువ రాసేవాళ్ళు బిగినింగ్ లోపల అంతా కూడా. అంటే వాళ్ళు 25 ఏళ్ళకు ఉద్యోగం దొరికితే 60 ఏళ్ళకు వాళ్ళు రిటైర్డ్ అయితే సుమారుగా 30 సంవత్సరాలు వాళ్ళు దాదాపుగా సర్వీస్ ఇస్తారు, కాబట్టి 35 ఏళ్ళు సర్వీస్ చేసినందుకు కానీ ప్రతి సంవత్సరం కొంత డబ్బు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని దానికి పెన్షన్ రూపంలో ఇవ్వడం కానీ మిగతా కావాల్సినటువంటి అన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. కానీ 5-10 ఏళ్ళు మాత్రం ఉద్యోగం చేసే వాళ్ళ కోసం 10 ఏళ్ల వాళ్ళ కోసం ప్రభుత్వం ఇన్ని రకాల సౌకర్యాలు కల్పించడం, ఇంత లూజ్ కావడం అనేది చాలా కష్టంతో కూడుకుంది. రెండోది ఏంటంటే సంవత్సరం నిరుద్యోగులు పెరుగుతున్నారు, కాలేజీలన్నీ విపరీతంగా కాలేజీలు తయారైపోయినాయి, ఇంజనీరింగ్ కాలేజీలు తయారైపోయినాయి, మిగతా కాలేజీలు తయారైపోయినాయి, లక్షలాది మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు. అవి పెరుగుతున్నాయి, నిరుద్యోగులు పెరుగుతున్నారు. మరి వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పించాలి కదా. ఈ ఏజ్ బార్ వాళ్ళకి ఎంతకాలం కల్పిస్తారు? మొత్తంలో వచ్చారు కాబట్టి మొదటి ఏదో వాగ్దానం చేశారు కాబట్టి ప్రకటించారు, తర్వాత ఇవ్వడం మానేశారు.
ఇంకొక అసలు జీవో వస్తుందా లేదని నమ్మకం లేని పరిస్థితి. కొంతమంది ఆందోళన చెందుతున్నమాట వాస్తవమే. కొన్ని వేల మంది ఉంటారు వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒక జాబ్ చేస్తూనే ఉన్నారు. దానికి తోడుగా మరొక జాబ్ చేసుకోవడం లేకపోతే దాంట్లో ఇంకా ఇంప్రూవ్ అవడం ఇంకో తప్ప ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకునే పరిస్థితి సన్నగిలిపోయింది. ప్రభుత్వం కూడా సీరియస్గా లేదు. కారణం ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళకే బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ప్రభుత్వం లెక్క ప్రకారం ఇవ్వాల్సిన పెన్షన్ కానీ లేకపోతే ఇంకా రైరేట్స్ కానీ అట్లాంటివి కానీ ఎవరైనా మొత్తం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఇవ్వకుండా వేలాది కోట్లు అప్పులు పెట్టిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పు పుట్టని పరిస్థితి ఇవాళ ఏర్పడింది. దాదాపుగా మ్యాక్సిమం అప్పు అయిపోయింది తెలంగాణ లోపల. ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇవాళ అప్పుల కుప్పగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇక అప్పు దొరకని స్థితిలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఇంట్రెస్ట్ పెట్టట్లేదు దీని మీద. 99.9% ఏజ్ రిలాక్సేషన్ రాకపోవచ్చు. అంటే సార్ 46 సంవత్సరాలకి అతనికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇంకా 4 సంవత్సరాలు సర్వీస్ లో ఉంటారు. మీరు అన్నట్టుగా 58, 60కి అట్లా రిటైర్మెంట్ ఉంది కాబట్టి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి. అంత తర్వాత మళ్ళీ పెన్షన్ ఇవన్నీ వీళ్ళకి పెరిగినప్పుడు అలాగే ఎస్సీ ఎస్టీ కూడా పెరుగుతుంది కదా, వాళ్ళు 50 ఏళ్ళ దాకా కూడా అవకాశాలు ఉంటాయి. అంటే 50 నుంచి 10 ఏళ్ల లోపల వాళ్ళు రిటైర్ అయిపోతారు. కాబట్టి ఇది సరైన విధానం కాదు. అంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ మళ్ళీ పెన్షన్ ఇట్లా ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి ఇంత ఇవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని, బడ్డెంతో కూడుకున్న పని. ఏదో కొత్తలో వచ్చారు కాబట్టి ఏదో ఎలక్షన్ వాగ్దానం చేశారు కాబట్టి చేశారు కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కానీ పరిస్థితి లేదు. 99.99% ఏజ్ రిలాక్సేషన్ రాకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల్ని నమ్ముకొని అవి వస్తాయని ఆశ పెట్టుకుని కూర్చున్న వాళ్ళు దీని గురించి ఆశ తగ్గించుకొని తమ జీవితంలో తమ ప్రయత్నాలు తమ చేసుకొని తమ కాళ్ళ మీద తమ నిలబడుతూ ఇప్పటిదాకా ఎలాగైతే కొనసాగించారో దాంట్లో ఇంకొంచెం ఎక్కువ అవకాశాల కోసం ప్రయత్నం చేసి ప్రైవేట్ రంగంలో కూడా విపరీతంగా ఉద్యోగాలు వస్తున్నాయి, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి బెస్ట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి జీవితంలో స్థిరపడితే మంచిదేమని మనకు అనిపిస్తుంది ఉన్న పరిస్థితిని బట్టి అయితే.